హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఏంటి అంటే మా ఇంట్లో ఇవాళ పనమ్మాయి రావట్లేదు. ఇట్స్ బీన్ 2-3 days అనమాట. సో హరిణిని మేము ఒక చిన్న ప్రాంక్ అండ్ భయపెట్టపోతున్నాం. ప్రాంక్ కాదు, లైక్ అత్తయ్య నేను గొడవ పడుతున్నట్టు, నేను అత్తయ్యతో పని చేయిస్తున్నట్టు ఇలా చేద్దాం అనుకుంటున్నాము. సో వీ హ్యావ్ రియలీ నో ఐడియా హౌ షీ గోనా రియాక్ట్ అని చెప్పి, ఎందుకంటే దానికి అత్తయ్య అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి మొత్తం పన్ను మహిళ చేయాలి, నానమ్మ చేయకూడదు అని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చేళ్ళింది మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇప్పుడే వచ్చి డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళింది. వస్తే ఏం చేస్తుందో చూద్దాం, ఆగండి. ఎంతసేపు మార్చుకొని వచ్చేది? నానమ్మ నిన్ను రూమంటే అసలు ఊడవట్లేదు. వంట కూడా ఎంతసేపు నేను తినాలి? మీ నానమ్మ ఏం పని చేయట్లేదు. నువ్వు నాకు పొద్దున ఏం చెప్పావు? ఒక మాట నా మాట విను. ఇప్పుడు పనమ్మ 2 రోజుల నుంచి రావట్లేదు, ఎవరు పని చేస్తారు? నువ్వు పొద్దున నాకు ఏం చెప్పావు? సోఫాలో పడుకో, ఏం చేయొద్దు, మమ్మీ చేస్తున్నాను. మమ్మీ నాకు కాకరకాయ చేయాలి చేయాలి నాకు చెప్పి నేను ఊడుస్తా. చీపురు తేడానికి పోయింది ఇప్పుడు అది. నేను ఊడుస్తానే అమ్మా. హలో, అక్కడ చెప్పా నానమ్మ నన్ను తిడుతున్నారు. నువ్వే కోడలివి, నువ్వు పని చేయాలంటారు. నాకేంటి, నేను ఎందుకు పని చేస్తాను? తోపుకోకర్లేదు. ఏం చేస్తావే? నాకేంటి, నేను కూర్చుంటాను. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయి. చూడు, తాతయ్య ఆఫీస్ వెళ్ళకుండా ఇంట్లో ఉన్నారు. తాతయ్య తిట్టినా నాన్నమ్మ పని చేయట్లేదు. నేను తాతయ్య ఏం పని చేయం. అవును, కోడలు గేమ్ ఆడడానికే. చెప్పు శివ. ఇప్పుడు నేను ఫోన్లో గేమ్ ఆడుతున్నాను. పనమ్మాయి 2 రోజుల నుంచి రావట్లేదు. సరే, ఇప్పుడు అత్తయ్య సోఫాలో పడుకుంటే పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు అంటే, ఇప్పుడు ఇంట్లో పని ఎవరు చేస్తారు? ఇల్లు ఊడవడం, గిన్నెలు కడగడం. ఏంటి, నేనెందుకు చేస్తాను? అత్తయ్య చేస్తారు. చిన్న పిల్లనా? నేనేం చెయ్యను. నేను మహేష్ శివన్ బ్లాగ్ చేసుకుంటా, ఆ హరిని ఇంకా అత్తయ్య చేసుకుంటారు. చూడు, శివ నన్ను అరుస్తుంది. ఇది ఎవరు తీస్తారు? శివన్ పిలిచి చెప్తా అంటే చెప్పుకో అంటుంది. నువ్వేంటి, నేను చేయాలంటావు? అత్తయ్యతో చేపిస్తున్నాం మేము. ఇప్పుడు చెయ్యను. ఏం చేస్తారు నువ్వు హరిని? నేను వేరే గేమ్ ఆడతా. సీరియస్ గా చెప్తున్నాను నేను. ఏంటి ట్యాప్ తిప్పకుండా కూర్చున్నావు? వాటర్ ఎవరు ఇస్తారు? హర్ని, ఒక పూట చేసే పనికి నీ ఓవర్ యాక్షన్ నేను తట్టుకోలేకపోతున్నానే. ఏంటి సెట్ చేసుకుంటున్నావు మొత్తము? డ్రెస్ ఏంటి? డ్రెస్ అట్లేనా? వాటర్ పడుతుంది అంతా. నెక్స్ట్ బట్టలు కూడా ఉతకాలి కదా. ఏంటి కడుగుతున్నావు? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. అత్తయ్య ఒక స్పూన్ ఏదో గడిగింది, బాగా గడిగింది. ఏంటిది? పిచ్చికి గడిగింది. కావాలని చేస్తుంది. నాన్న స్పూన్లు ఇందులో వేయాలి. ఇగో దీనిలో వేస్తే నీట్గా ఉంటాయి. వెరీ గుడ్. బోర్లో పెట్టాలి, అందులోనే పెట్టాలని. అమ్మయ్యా, కొత్త పనమ్మాయి దొరికేసింది. నో జీతం, నో జీతం. ఏంటి ఫస్ట్ ఈవిడికి పెడుతున్నారు అన్నము? బిస్కెట్, ఇనార్బిట్ కి బిస్కెట్. ఏం లేదు, అత్తయ్య దగ్గర ఇనార్బిట్ కార్డు ఉందిరా, గేమ్స్ కార్డు. మొన్న మేము వెళ్ళినప్పుడు గేమ్స్ కార్డు అత్తయ్యతో తీపిచ్చింది. ఇప్పుడు ఆ గేమ్స్ కార్డు మళ్ళీ వెళ్ళి న్యాయం చేయాలని చెప్పి. నా ఫేవరెట్ ఉండకుండా నీ ఫేవరెట్ ఉండారా నానమ్మ? కాకరకాయ కూడా ఉంది మేడం, కాకరకాయ వేసుకోలే.
అవును మరి నాన్నమ్మకి పని చేయాలని చెప్పాను నేను, అందుకే రెండు కూరలు చేయమన్నా. హరినికి నాకు 2 కూరలు చేయాలని చెప్పాను. ఏంటి 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 మీ నాన్నమ్మ స్పెషల్? డాడీ మీ మమ్మీని మా మమ్మీ తిట్టిందని అంటుంది. కాకరకాయ ఉల్లికారమా మై ఫేవరెట్. ఇప్పుడు దీని రెసిపీ నెక్స్ట్ టైం చెప్తాం. కనీసం హరిని నాకు ఫుడ్ కూడా తినిపిలేదు వాళ్ళ నాన్నమ్మకి. ఏం బాగుంది, ఏం బాగా చేసింది మీ నాన్నమ్మ? ఓన్లీ మీ నాన్నమ్మనే గొప్పగా వంట చేస్తారా? నేను చేస్తే మరే మా పిచ్చిగుందని చెప్తావు.